హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరూ మంచిగా దీవించునుగాక. వాక్యములో నుండి చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 35వ వాక్యం నుండి చదువుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 35 వచ్చి చదువుతున్నాం. పరిసయ్యులు వారిని వెలివేశారని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావని అడిగెను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు. యేసు ఎవరిని అడగగా, యేసు, నీవు ఆయనను చూసుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనేను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప సంగతులు అంటే, లోకమంతానంటే వాళ్ళు ఏం చేశారు? వెలివేసేసారంట. ఇప్పుడు ప్రభు ఎవరు చూశాడు? వెలివేయబడి బాధతో, దుఃఖముతో, కన్నీటితో, అయ్యో నా పక్షాన మాట్లాడేవారు ఒక్కరు కూడా లేరా అని చింతిస్తున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వెళ్ళారంట. యేసు ప్రభు వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడంట, ఆయన ఎవరయ్యా, నేను ఎవరి యందు విశ్వాసము ఉంచాలి అంటే యేసు ప్రభు మాట్లాడాడు, నువ్వు ఆయన చూస్తున్నావు కదయ్యా, నీతో కూడా మాట్లాడేది ఆయనే. హల్లెలూయా. ఈరోజు ఒక మాట నేను మీకు చెప్తాను. మన ప్రభు ఎవరంటే, వెలివేయబడిన స్థితిలో, త్రోసివేయబడిన స్థితిలో, నిరాకరించబడిన స్థితిలో ఉన్న నిన్ను నన్ను రక్షించటానికి, నీ కన్నీరు తొడటానికి, నీ హృదయంలో ఉన్న వేదన ఏదైతే పిండి వేయబడుతుందో దానిని బయటికి తీసుకొచ్చి, నన్ను అందరూ త్రోసేశారు, అందరూ నన్ను వెలివేశారు అనుకున్న సమయంలో నేనున్నానయ్యా, నేను నీకు సహాయమును చేస్తాను. అదే క్రిస్మస్. వెలివేయబడిన వారిని, త్రోసివేయబడిన వారిని, నిరాకరించబడిన వారిని కాపాడటానికి, రక్షించటానికే గొప్ప రక్షకుడి లోకానికి వచ్చాడు. ఇది శుభవార్త, శుభవార్తే, గొప్ప శుభవార్త. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు, రారె గొల్ల భోయులారా, తక్షణమున పోయి మనని రీక్షణ ఫలముందుదాము. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమా ఇంచినాడట. హల్లెలూయా. ఇక యేసయ్య పుట్టిన తర్వాత ఇక మన జీవితాల్లో నేను ఒంటరి వాడిని, వాళ్ళు నాతో మాట్లాడితే వీళ్ళు నాతో మాట్లాడలేదు, నీకు ఏ చింత ఏ బాధ ఉండటానికి వీలేదు. ఎందుకనంటే చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునా, చెంత చేరను రండి సార్వజనాంగమా, సంతసముందుమా. చెంత చేరను రండి సార్వజనాంగమా, సంతసం. హల్లెలూయా. ఇక యేసయ్య పుట్టినాక మనకేముండదు, ఇక చింత లేదు కదా. ఇక యేసయ్య దగ్గరికి మనందరం ఏం చేయాలి? చింతలు ఉన్నవాళ్ళు, బాధలు ఉన్నవాళ్ళు, ప్రయాసపడుతున్నవారు, కన్నీటితో ఉన్నవారు, ఇబ్బందులతో ఉన్నవారు, నాకేమీ కలిసి రావట్లేదు అనుకునే వాళ్ళందరూ రండి. యేసయ్య నీ కన్నీరు తుడుస్తాడు, నీ చింతలన్నిటికీ పరిష్కారమును ప్రభువే ఇస్తాడు. అందుకంటాడు, నువ్వు చింతించి ఏమి చేయలేవు కానీ నీ చింత యావత్తును ఆయన మీద వేయండి,
ఆయనని చింతలన్నిటి నుండి విడిపించే గొప్ప రక్షకుడు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన బట్టి ఆనందించుదాం. బట్టలు ఇవ్వను, భోజనం లేదనో, వాళ్ళు పలకరించలేదు, వీళ్ళు పలకరించలేదు, వారు వెలివేశారు, వీళ్ళు వెలివేశారు, వద్దు. మనకి మనుషుల నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించటం మనకు మంచిది. హల్లెలూయా. కనుక పరలోకము నుండి యేసు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చాడు కదా, నిన్ను, నీ చింతలను, నీ బాధలను తరిమి కొట్టడానికి, నీ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి చింతపడవద్దు. ఎన్ని చింతలైనా ప్రభు దగ్గరికి తీసుకురండి. ఆ చింతలన్నిటి నుండి దేవుడు మీకు విడుదలను దేవుడు కలుగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, వాక్యముల నుండి ఒక్కొక్క మాట నేను మీకు చూపిస్తాను. ఈరోజు యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే, ఒకటి, ప్రవచనాలను నెరవేర్చడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఏవి నెరవేర్చడానికి? ప్రవచనములను నెరవేర్చడానికి ప్రభు ఈ లోకానికి వచ్చెను. చదువుదాం వాక్యములో నుండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుదాం. చదవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వాక్యం చదువుదాం. తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. హల్లెలూయా. ఈరోజు గొప్ప సందేశం మీకు అందిస్తున్నాను, గొప్ప మాటలు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ప్రభు అంటే, ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, ప్రవచనాలు నెరవేర్చటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏంటి ప్రవచనాలు అంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కానును, సర్పమైతే మడిమి మీద కాటు వేస్తుంది, నీవైతే, నీ సంతానమైతే ఏం చేస్తుందంటే దానిని తల మీద కొడతావు. ఇవన్నీ దేవుని యొక్క ప్రవచనాలు. ఇవన్నీ కూడా నెరవేర్చడానికి శక్తి కలిగిన వాడు ఏదైనా ఒక పని చేయాలంటే ఆ వ్యక్తికి ఏముండాలి? శక్తి ఉండాలి. అంతేనా? అదే ఇప్పుడు ప్రభువు ఏమై ఉన్నాడు? ఇప్పుడు ప్రవచనములన్నీ నెరవేర్చటానికి. అంటే వ్యక్తులు ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, అనేకమైనటువంటి చింతలో అనేక మంది ఉంటే వీళ్ళందరినీ కూడా ఆ కష్టాల నుండి, బాధల నుండి గట్టెక్కించటానికి, బయటికి తీసుకురావటానికి, వారి కన్నీరు తొడవటానికి శక్తి కలిగిన వాడుగా, రాజ్య భారము కలిగిన వాడుగా ఆయన ఈ లోకానికి వస్తాడు అని ప్రవక్తలు ప్రార్థించారు. అయ్యా, కొద్ది కాలం ఓర్చుకోండి, ఇక మీకు కన్నీరు ఉండదు ఆయన వచ్చిన తర్వాత, ఇక మీకు భయం ఉండదు ఆయన వచ్చిన తర్వాత, మీకు ఇక దిగులు ఉండదు ఆయన వచ్చిన తర్వాత, ఆయన తప్పకుండా మీకు సహాయమును చేస్తారని భక్తులైన ప్రవక్తలు దేవునితో వారు ఉన్న సన్నిహితమైన సంబంధం ద్వారా దేవుడు తెలియజేసిన అనేక విషయాలను ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారండి వారు? లోకానికి, బాధలో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి, కన్నీటిలో ఉన్నవారికి చెప్పారు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక ప్రభు ఈ లోకానికి ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు ఏం చేశాడు? ఇక నెరవేర్చాడు. ప్రవక్తలు దేనికోసమైతే ఆయన వస్తాడని చెప్పారో అది నెరవేర్చటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇక చీకటి బ్రతుకులన్నీ వెలుగుమయముగా మారిపోతాయి. కన్నీటిలో ఉన్న వారి యొక్క జీవితాలను దేవుడు ఏం చేస్తున్నాడు? ఆనందముగా దేవుడు మార్చివేయబోతున్నాడు. కొదువుల్లో, కొరతల్లో, ఇబ్బందులతో నలిగిపోతున్నటువంటి వారి జీవితాలను దేవుడు ఆశీర్వాదకరముగా మార్చివేయటానికే. అందుకంటున్నాడు, అయ్యా, లోకము నిన్ను వెలివేసిందా? మనుషులందరూ నిన్ను ఒకవేళ వెలివేసి నిన్ను పక్కకు పడేశారా? నేను నిన్నే వెతుక్కుంటూ వచ్చాను, నీ దగ్గరికి వచ్చాను, నీకు మార్గం చూపిస్తాను, నేనున్నాను నీకు. హల్లెలూయా. అన్యాయ పక్షం ఎంతమంది ఉన్నా న్యాయ పక్షంగా ఎవరుంటారు?
దేవుడు ఉంటాడు. అన్యాయపక్షముగా ఎంతమంది నిలబడుతున్నా న్యాయపక్షముగా నిలబడిన వాడు, శక్తి కలిగిన వాడు, లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు. ఆయన పని ఆయన జరిగిస్తాడు. ఆయన పనిని ఆయన జరిగిస్తాడు. ఒక నీతి కొరకు నిలబడేటువంటి వాళ్ళలో పౌరుషం ఉంటుంది, కోపం ఉంటుంది. అవసరమైతే ఎంతమందినైనా ఎదిరించే పవర్ ఉంటుంది. అంతే. ఆ నీతి లేని వాడికి, ఆ సత్యము లేని వాడికి అన్నిటికీ దాసోహమై తలంచుకుంటాడు, ఒక సచ్చిన కుక్కలాగా. అవసరం లేదు. ఒక్కరమైన చాలు ధైర్యంగా దేవుని పని చేయటానికి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుడు తప్పకుండా తన బిడ్డలకు దేవుడు సహాయమును దేవుడు అందిస్తాడు. మొదటి మాట ఏమిటనమాట, ప్రభు ప్రవచనాలని, ఆయన రాకపోతే ప్రవచనాలు ఏమయ్యాయి? నిరర్థకమయ్యేవి. ఆయన రావటం బట్టి ప్రవచనాలు ఏమైనమాట? దేవుని చిత్తము కూడా నెరవేర్చబడినది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు పరిచర్య చేయటానికి ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. అలాగునే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, ఆ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు. హల్లెలూయా. ప్రభు ఎందుకు వచ్చాడు అంటే ఆ పరిచర్య చేయటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎవరికి పరిచర్య అంటే విలువేయబడిన వారికి, చీకటిలో ఉన్న వారికి, దిక్కులేని విధవరాలు యొక్క పిల్లలకి, అన్నవస్త్రము లేని వారికి, గృహాలు లేని వారికి, త్రోసివేయబడిన వారికి, బలవంతుల చేతిలో నలిగిపోతున్నటువంటి వారికి ఒక కోటగా, ఒక కొండగా, ఒక ఆశ్రయముగా నేనున్నాను. సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. అది పరిచర్య. అది పరిచర్య. పరిచర్యలో చాలా ఉంటాయి. ఇప్పుడు యేసుప్రభు వారు పరిచర్య చేయటానికి లోకానికి వచ్చినప్పుడు ఆయన వేసిన మార్గంలో నడుస్తున్న మనం కూడా ఏం చేయాలి? పరిచర్యను చేయాలి. పరిచర్య అనేది చాలా ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ గారు హాస్పిటల్లో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గదిలో ఉంటాడు. ఆ డాక్టర్ గారి దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫైల్ పట్టుకుని రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ముందు నువ్వేం చేయాలి? అక్కడ నువ్వు కట్టాల్సిందో అక్కడ నీ పేరు నమోదు చేయించుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తారు? మరొకరి దగ్గరికి పంపిస్తారు. షుగర్ టెస్ట్ అని, బీపీ టెస్ట్ అని, బరువు అని ఏంటి అటు చూస్తారు. నా ఇంకా అసలు హాస్పిటల్కి వెళ్ళేదా ఇక జబ్బులు ఏమిటి నీకే ఉండేమన్నట్టుగా. అసలు జబ్బు లేనివాడు ఎవరు ఉన్నారు ఇక్కడ కదా? ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఫైల్ తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? అక్కడ ఒక ఆమె ఉంటుంది మళ్ళీ గేటు దగ్గర. ఆమె ఏమంటుందంటే ఈ ఫైల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి, అక్కడ ఉండండి అయ్యగారు, అక్కడ ఉండండి అమ్మ, వరుస వారిగా పిలుస్తాను. గిలగిల కొట్టుకుంటుంది. గిలగిల కొట్టుకుని అక్కడ ఉండు. ముందు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చివరికి నిన్ను పిలిచిన తర్వాత, అమ్మ ఏమైంది, వెనక్కి తెరుగు, నోరు తెరువు, ఎక్కడ కొట్టుకుంటుంది, ఏమైపోయింది, ఎక్కడ నొప్పి అని డాక్టర్ గారు అడిగి అప్పుడు ఆయన మెడిసిన్ని ఇస్తాడు. అంటే ఇక్కడ పరిచర్య అనేటువంటిది, ఇక్కడ పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి నిలబడేసరికి ఏం చేయాలి? ఇదంతా తుడవాలి, ఇదంతా రంగులేయాలి. చెప్పరేంటండి, అటు చూస్తారు. ఇవన్నీ నీట్గా ఉంచాలి. నేను వాక్యం చెప్పేసరికి వాక్యం వినేవాళ్ళు నా ఎదురుగా ముసుగులు వేసుకుని కూర్చోవాలి. నేను ఏది చెప్పినా నోరు ఎత్తకోకుండా, కళ్ళు ఎర్రజేయకోకుండా వినాలి. అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే కానీ నా ప్రసంగం వెళ్ళదు. లేదనుకోండి, నా యొక్క 4 మడత పెట్టి మీరు చూసామనుకోండి, నాకు గొంతు గురించి మాట వస్తుందా? ఎందుకండి బాబు ఇట్ట కసబుసలాడుతుంది అని నీ అంక చూడుకోకుండా ఇంకొకళ్ళకి చూడాలి, చూసి చూడనట్టుగా.
కదా. ఇక్కడ బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే పరిచర్య అంటే ఇంతమంది చేస్తే ఇంతమంది. మీకు తెలుసో లేదు, పొద్దున్నే వస్తారు ఒక బ్యాచ్ తొడవటానికి. ఆ బ్యాచ్ అక్కడ ఉన్న కుక్క ప్యాంట్లు అవన్నీ ఎత్తుతారు వీళ్ళు. మీరేమనుకుంటారంటే ఇక్కడ లేవు బాగుంది అనుకుంటారు. ఆ దొడ్లు కడుగుతారు, ఇవన్నీ తుడుస్తారు. మళ్ళీ మీరు వెళ్ళిపోయేటప్పటికి మీ పిల్లలు పొలంతా బిస్కెట్లు చెత్త చెదర ఇక్కడ వదిలిపోతారు కదా, మళ్ళీ ఇంకొక బ్యాచ్ ఇదంతా తుడుస్తారు. మీకు తెలుసా, ఇవన్నీ చేస్తే కానీ ఈ మందిరం ఎట్టా ఉంది. అయ్యగారేమో ఇక్కడికి వచ్చి వాక్యాన్ని చెబుతున్నాడు. ఇవన్నీ లేకుండా ఇక్కడ పరిచర్య ధర్మం అనేది జరగనే. అందుకు ప్రభువు ఏమంటున్నాడంటే, ఈ లోకములోకి నేను ఎందుకు వచ్చానంటే పరిచర్య చేయటానికి వచ్చాను. ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? విధవరాలకి, దిక్కులేని వారికి, ఆకలి దప్పికలతో ఉన్నవారికి, అన్న వస్త్రం కలిగిన వారికి. ఒక జనాంగం ఇంకొక జనాంగాన్ని, నువ్వెందుకు పనికిరావు, పోరా, మాతో కూర్చోటానికి వీల్లేదు, మాతో భోజనం చేయటానికి వీల్లేదు, నీ దిక్కున్న కాడు చెప్పుకో, నీకు రాజ్యానికి అధికారం లేదు, నీకేమీ లేదు, పో అని ఎవరైతే వెలివేయబడి ఏడుస్తున్నారో, ఎవరికి చెప్పుకున్న న్యాయం జరగట్లేదో వారి పక్షాన దేవుడు నిలబడి సహాయమును చేయటానికంట ఆయన వచ్చాడు, పరిచర్య చేయటానికి. అర్థమవుతుందని చెప్పేది. అందుకే పరిచర్య అనేటువంటిది రకరకాలుగా ఉంది. కుష్టు వ్యాధిగ్రస్తులు పరిచర్య చేశారు, వ్యాధిగ్రస్తులకు పరిచర్య చేశారు, విధవరాలకు పరిచర్య చేశారు, అనాథులకు పరిచర్య చేశారు, దిక్కులేని వారికి పరిచర్య చేశారు, రోగముతో ఉన్నవారికి పరిచర్య చేశారు, పాపములో ఉన్నటువంటి వారిని విడిపించడానికి పరిచర్య చేశారు. ఇవన్నీ చేయబట్టే ఇక్కడ సంఘం అనేది, బ్యాప్టిస్ట్ సంఘం అనేది ఉంది. ఇప్పుడు మనందరం ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు చేసి పరిచర్య చేసి వెళ్ళిపోయారే, ఆ బాటలో మనం కూడా ఏం చేయాలి? యేసు ప్రభులు అంటోడు చేస్తే మనం చేయటానికి ఏమైంది? నన్ను చేయమంటావా, నన్ను కడగమంటావా అంటే మనం దేవుని యొక్క పరిచర్యను మనం చేసిన వారు అవుతామా? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? కొంపలు ముచ్చడానికి కాదు, తగలబెట్టడానికి కాదు. ఎందుకు వచ్చాడు యేసయ్యా? సేవ చేయటానికి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు ప్రభు వారు ఏం చేశాడు బట్ శిష్యులకు కూడా ఆయన ఏం చేశాడు? పరిచర్య చేశాడు. పరిచర్య చేశాడా? పరిచర్య చేశాడా? వాళ్ళ పాదాలు కడిగాడా? కడిగాడా లేదా? ఇప్పుడు మనం కూడా కడగాలిగా, పరిచర్య చేయాలిగా. ఎవరు కడిగిన దానిలో కూర్చుంటా. ఇప్పుడు ఇక్కడ రంగులు ఇవన్నీ వేయటానికి మన చర్చి నుండి మనకేం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే డబ్బులు మనం ఏం చేయాలి? ఇవ్వాలంటే ఏం చేయాలి? ఎవరో ఒకరు తిరగాలి. ఇప్పుడు తిరగలేదు అనుకుందాం, ఇవ్వాలిగా. తిరగలేదు అయ్యగారు అందుకే ఇవ్వలేదంటావా? అట్ట అనకూడదు. ఇప్పుడు పరిచర్య చేయాలి, ఇక్కడ దేవుని మందిరం బాగుండాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? తిరిగినా తిరగపోయినా, నేను గంట కొట్టకపోయినా టైం చూసేసి నువ్వు ఎక్కడ దేవుని మందిరానికి అంతే. గంట మీద ఆధారపడితే అట్ట. చాలామంది గంట మీద ఆధారపడతారు. ఎవరైనా తిరిగి తీద్దాం, పలకరిస్తేద్దాం, ఇవ్వబాబు అంటే ఆడు పోరు తట్టుకోలేక ఇవ్వటం. ఇది కాదండి పరిచర్య. బలవంతముగా కాక ఏమన్నాడు? ప్రేమ కలిగి దాతృతముగా దేవునికి ఇవ్వండి. దేవుడు ఏమైనా బలవంతంగా వచ్చాడు ఇక్కడికి? ప్రేమ కలిగి వచ్చాడు మన కొరకు. ఆయన సర్వస్వాన్ని ప్రేమతోనే మన కొరకు దారబోసాడు, పరిచర్య చేశాడు. మనం కూడా చేయాలి లేదా? ఇక్కడ ఏం అవసరం ఉందో చూడాలి. ఆ అవసరతలో నేను ఉన్నాను అంతేనా? ఆ గ్రౌండ్ అంతా అయిపోతే అయ్యగారు పెళ్లి జరుగుతుందంట అందుకే బాగు చేస్తా. అట్ట ఎందుకండి బాబు, లేనిపోయింది. మా అబ్బాయి పెళ్లి చేసేస్తా, తర్వాత ఏం చేయండి? ఇవన్నీ ఎందుకు? నువ్వు మొయ్యలేకపోయినా లేనిపోయిన మాటలన్నీ చేసేవాడికి పొల్లయిటం నువ్వు చేయలేవు. మళ్ళీ చిటికి నీళ్ళతో బొట్టు కూడా పోయి వేపని చేసేవాడికి మళ్ళీ పొల్లయిటం ఎందుకండి? చేతకానప్పుడు మెలకొని కూర్చునే దానికే. జాగ్రత్త. మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క పరిచర్యను మనం ఖచ్చితంగా మనం చేయాలి. నీ కంటికి కనిపిస్తుంది ఇక్కడ ఇది ఉంది, ఇది నేను తీసేయాలి, ఇక్కడ దేవుని పనిని జరగాలి. అలాంటి దాతృతతో దేవుడు ఏ విధముగా ఒక మనుషులను నలుమూలలో ఉన్న, మారు గ్రామంలో ఉన్న, దిక్కులేని వారుగా ఉన్న, ఊరు వెలుపల ఉన్న దేవుడు వారి దగ్గరికి వెళ్ళి పరిచర్య చేశారు. అంతేనా? చేపలు పట్టే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? టౌన్లో ఉన్నారా? ఊరు వెలుపల ఎక్కడో
నదులో సముద్రాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? చేపలు పడుతున్నారు. వెళ్ళారా వాళ్ళ దగ్గరికి? అది పరిచర్య, అక్కడ వెళ్ళాలి. ఒకడు సమాధులలో ఉన్నాడు కదా, సమాధుల్లో ఉండి ఏం చేస్తున్నాడు? వారి శరీరాన్ని ఆడి శరీరాన్ని గాయపరచుకుని తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాడు తాను. అక్కడికి వెళ్ళాడు యేసయ్య. మాట్లాడాడా లేదా? వాడిలో ఉన్న సమస్యలు తీసివేశాడా లేదా? అది గుర్తించడం. దేవుడు అందుకు వచ్చాను. ఇక్కడున్న నీ భర్త, నీ పిల్లలు, నీ ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యాలు ఏమైనా నా దేవుడికి తెలుసు, చూస్తున్నాడు. నీ చింత చూస్తున్నాడు, నీ బాధలు చూస్తున్నాడు. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహ మందునా, చెంత చేరను రండి సార్వజనాంగమా, సంతోషముందుమా. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య పుట్టాడంటే ఏమి లేదు. ఇక నాకు తోడు వచ్చింది. మరియా ఇక భయపడాల్సిన పని లేదు. సిమియోను ఇక భయపడవలసిన పని లేదు. ఇశ్రాయేలు ప్రజలు భయపడవలసిన పని లేదు. నీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. సదాకాలము దేవుడు తోడుగా. నీకు భయపడొద్దు. గాఢంధకారమైన కష్టాలైన, కరువులైన, ఇబ్బందులైన, ఒంటరితనమైన భయపడవద్దు. నీ ప్రభువు ఉన్నాడు, శక్తి కలిగిన వాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. అది క్రిస్మస్ అంటే ధైర్యంగా ఉండండి. ఓకేనా? ధైర్యంగా ఉండండి. దేవుడు తప్పకుండా మనకు దేవుడు సహాయమును ఖచ్చితంగా చేస్తాడు. 23వ తారీఖున సెమీ క్రిస్మస్ జరుగుతుంది. ఇక్కడ వెస్ట్ ఉయ్యూరు ఫీల్డ్ సెమీ క్రిస్మస్ ఎక్కడ జరుగుద్ది? పెనమలూరు చర్చిలో జరుగుద్ది. మేము ఉన్నామయ్యా, ఎవరు లేకపోయినా అనాలా లేదా? అనాలి. మేము ఉన్నాం, నీకేం పర్వాలేదు, మేము ఉన్నాం. హల్లెలూయా. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 9వ అధ్యాయం 10వ వచనం, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ప్రభు వచ్చెను. చదవాలి. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. అతనితో అంటే ఇప్పుడు తనేమనుకుంటున్నాడంటే పోగొట్టుకుని చింతలో ఉన్నాడు, ఏమీ లేనటువంటి దేన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ప్రభు ఎక్కడికి వచ్చాడు? నీ కొరకే వచ్చానయ్యా, నిన్ను రక్షించాలి. నువ్వు చింతలో ఉన్నావు, నేను బాధలో ఉన్నావు కదా, నేను నీకు మార్గం చూపిస్తాను, నేను నీకు దిక్కుగా ఉంటాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన. హల్లెలూయా. నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకోవటానికి, నశించిన స్థితిలో నుంచి దేవుడు నిన్ను పైకి అందుకు ప్రభు వచ్చాడంట. అందుకు నువ్వేం చేయాలో తెలుసా? రక్షించే దేవునికి నశించిపోతున్న నీ స్థితి నుంచి నీ కుటుంబాన్ని కాపాడే దేవుని చేతును అందించుదాం. ప్రభువా, నీవు లేకపోతే నా జీవితం ఏమైపోయేదో. ఈరోజు ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే నీవు నన్ను కాపాడుతున్నావయ్యా. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడయ్యా. నా స్థితిని ఎరిగావు, నా పరిస్థితిని ఎరిగావు ప్రభువా, అందుకే నువ్వు నన్ను వెతకుచూ వచ్చావు. దారి చూపగలిగిన వాడు, దరికి చేర్చగలిగిన వాడు, కన్నీటిని తొడవగలిగిన వాడు, నిన్ను వెనువెంటు ఉండి నీకు ముందుండి నీకు ధైర్యాన్ని ఇచ్చి నేను దరికి చేర్చేవాడు. అందుకే అంటున్నాడు అక్కడ, నశించిన దానిని వెదకి రక్షించుటకు ప్రభు ఈ లోకానికి
వచ్చాడు. అంటే మానవ జీవితంలో, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఏ విషయాలలో మానవుడు నశించిపోయాడో ఆ విషయాలలో మానవుడికి దేవుడి సహాయము. ఏంటి అసలు ఏ విషయం నశించిపోయాం అంటే మనం అంటాం, అయ్యా ఇల్లు లేదయ్యా, పిల్లలు లేరయ్యా, ఉద్యోగం లేదయ్యా, భర్త మాటింటలేదయ్యా, వయసులోనే భర్త చనిపోయాడయ్యా, భార్య చనిపోయిందయ్యా. మనం చెప్పేది ఇయ్యే కదా. ప్రభు అంటున్నాడు, ఇది కాదయ్యా, నీకు తెలియదు. అసలు నువ్వు ఎక్కడ నశించిపోయావో, ఏమి నశించిపోయావు నీకు తెలియదు. నువ్వెంతవరకు కూడా ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, వీటి మీద ఆలోచిస్తున్నావు, వీటిలో తొందరపడుతున్నావు, వీటి కొరకే నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు. ఇవన్నీ తండ్రికి ఇవన్నీ తెలుసయ్యా. నీ ఆహారం తెలుసు, నీ వస్త్రం తెలుసు, నీ గూడు తెలుసు, అన్నీ ఆయనకి తెలుసయ్యా. అయితే నువ్వు ఎక్కడ నశించిపోయావు ఆ విషయాన్ని నేను మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. మనుషుడు ఎక్కడ నశించిపోయాడు అంటే, మనుషుడు సమాధానము లేని పరిస్థితిలో ఉన్నాడు, శాంతి లేని పరిస్థితిలో ఉన్నాడు. ఇవన్నీ లేనప్పుడు మనుషుడు ఏం చేయలేకపోతున్నాడంటే, కష్టపడలేకపోతున్నాడు, సమకూర్చుకోలేకపోతున్నాడు, దీవించబడలేకపోతున్నాడు. కనుక ఇవన్నీ కోల్పోయావు నువ్వు. అందుకే ప్రభువు అంటున్నాడు, నా శాంతినే నేను మీకు అనుగ్రహించవచ్చా. ప్రభు నీకు శాంతిని ఇవ్వటానికి వచ్చాడు, సమాధానం ఇవ్వటానికి వచ్చాడు, రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. తద్వారా నేను భూలోకములో బహుగా ఫలించేవాడుగా ఆశీర్వాదకరం నిలబడ్డ ప్రభు వచ్చాడు. ఇప్పుడు నీకు శాంతి లేదా, నీకు సమాధానం లేదా? ఆ శాంతి, సమాధానము, అన్ని ఐశ్వర్యాలు నాలోనే ఉన్నాయి. నేనుంటే అన్నీ ఉన్నట్టే, A to Z అన్నీ ఉన్నట్టే. ఇప్పుడు జక్కయ్య యేసయ్యను చూశాడు కదా, యేసయ్య తన ఇంట్లోకి వచ్చాడు కదా. ఏం చేశాడు? అప్పుడు దాకా అబద్ధాలు, మోసాలు, డబ్బు ఈ వద్దయ్యా, నాకు యేసయ్య కావాలన్నాడు. అంటే యేసయ్య ఉంటే నాకు చాలయ్య, నీవు ఉంటే నాకు చాలయ్యా, నీవంటే నేను అంతే. నీవు లేకుండా ఎన్నుంటే నాకేంటయ్యా సుఖం? నీవు కావాలి నాకు, నీవు కావాలి నా జీవితానికి, నా బ్రతుకుకి నువ్వు కావాలయ్యా. అది ఇవ్వటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఏ విషయాలు శాంతి కోల్పోయావు, ఏ విషయాలు సమాధానం కోల్పోయావు, ఏ విషయాలు కన్నీటితో వేదనతో నలిగిపోతున్నావు, ఆ విషయాలలో ఆయన నలిగిపోతూ ఆయన ప్రాణమునైనా నీ కొరకు అడ్డు వేసి, ఆయన నీ కొరకు యుద్ధము చేసి, పోరాటము చేసి, ఎలాంటి శక్తినైనా తల చితక కొట్టి, వాడి ముళ్ళుని, వారి పౌరుషాన్ని ఇరగొట్టి, ఆ దేవుడు ఏం చేస్తాడన్నాడు, నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. అబ్బా, ఎంత గొప్ప దేవుడండి, ఎంత శక్తి కలిగిన దేవుడండి. అందుకే ఆ దేవుని యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే గొప్ప రక్షణ, గొప్ప విశ్వాసము, గొప్ప ధైర్యం మనకు కలుగుతుందని నేను మీకు ఆ ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. ఇక 4వదిగా మనం చూసినట్లయితే, యేసు ప్రభువు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, సత్యమును గూర్చి సాక్ష్యము చెప్పడానికి ఆయన వచ్చాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వాక్యం చదువుదాం. 18:37. అందుకు పిలాతు అడుగుగా, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు. హల్లెలూయా. అసలు యేసు ప్రభు ఎందుకు పుట్టాడు? ఇప్పుడు ఆయన మార్గంలో వెళ్ళే మనం కూడా ఏం చేయాలి? మనము సత్యమే చెప్పాలి, అబద్ధాలు ఆడవద్దు. ఆ పక్కన ఉన్నవాళ్ళంతా చాలా బలవంతులండి, చదువుకున్న వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు. కనుక నేను కూడా అట్టే ఊరిగిపోతానండి అనవద్దు. ఇటు పక్క పిల్లకాయలు ఉన్నా, ఏమి లేనోడు ఉన్నా, మన సత్యం కొరకు నిలబడాలి. మనుషులు చూడొద్దు. ఎవరిని చూడాలి? ఏదో పెద్ద చదువుకున్నావని రంగులు వేసుకుని తిరిగితే భయపడతారే ఏంటి? ఏమన్నా ఇక్కడ వాక్యం చెబుతుందండి, ఎంతమంది అబద్ధముగా రాజులు, అధికారులు, సామాన్యులు అందరూ కూడా కలిసి యేసు ప్రభు మీద అబద్ధమైన ఒక్కడి మీదకి అంతమంది, ఒక్కడి మీదకే అండి. ఇవాళ నా పరిస్థితి కూడా అట్టాగే ఉందండి. ఈ సింహం ఎవరికి తల ఉంచదండి, మీకు తెలుసో లేదో, ఎవరికి తల ఉంచను. సత్యం కొరకు ఖచ్చితంగా నిలబడతాను. అవసరమైతే నేను ఖర్చు అయిపోతున్నా, నాకేం పర్వాలేదు. అలాంటి వ్యక్తిని తప్ప పిరికివాడిని, నేను దూరంగా మనుషులు చూసి పారిపోయే వ్యక్తిని కాదు. వాక్యం చెబుతుంది,
యేసుప్రభు వారు ఎవరు ఎదుట మాట్లాడుతున్నాడు? పిలాతు ఎదుట మాట్లాడుతున్నాడండి. గవర్నర్ అయిన, అధికారి అయిన. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీవు రాజువేనా అంటే, అయ్యా నీవన్నట్టుగా నేను రాజునే. దేనికి రాజుని? సత్యము కొరకు రాజుని. ఇక్కడ అబద్ధం ఉంది, మోసాలు ఉన్నాయి, అన్యాయం ఉంది, అక్రమం ఉంది. బలవంతుడు ఉంటే బలహీనుడు అన్యాయం అయిపోయినా, అతడు ఏమైపోయినా ఎవడు పట్టించుకోడు. వాడి పక్షాన సింహములాగా నిలబట్ట నేను వచ్చాను. యోధా గోత్రపు యోధా సింహమా యేసయ్యా నా ఆత్మీయ ఆదినామా, నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా 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 స్తుతి. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా యోధా గోత్రపు సింహమైనటువంటి యేసయ్యనే మనం స్తుతించుదాం. ఆయన వేసిన సత్య మార్గములో మనందరూ కూడా సత్యమును నిలబెట్టడానికి, సత్యమును గెలిపించడానికి సత్య సాక్షులుగా. ఇప్పుడు మనందరం ఎవరు సాక్షులమి? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. ఇప్పుడు మనందరం ఎవరు సాక్షులుగా ఉండాలి? సత్యమైన యేసయ్య సాక్షులుగా ఉండాలి. అక్కడ మనుషులు ఒక 10 మందో 20 మందో బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, జీతాలు సంపాదించే వాళ్ళు గుంపుగా ఉండాలనుకోండి, వాళ్ళకి ఎవరికి మనం భయపడాల్సిన పని లేదు. వాళ్ళు తింటే వాళ్ళకు ఉంటే వాళ్ళు తింటారు అంతే. మనకేంటండి? వాళ్ళు ఎప్పుడైనా ఉద్యోగాలు చేసేటప్పుడు ఇప్పుడు చేస్తే మనకి డబ్బులు ఇచ్చారంటే ఏమన్నా? ఉద్యోగాలు ఊడిపోయిన తర్వాత మనకేమైనా ఇస్తున్నారా? మన బతికేది మనమే, మనం బతుకుతున్నామే. మనం ఒకరికి చదవాల్సిన పని ఏంటి? ఒకరి తల ఉంచాల్సిన పని ఏంటి కదా? సత్యము కొరకు, దేని కొరకైతే రక్షించబడ్డామో, దేని కొరకైతే మన బ్రతకాలకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆ సత్యము కొరకు మనం ఏం చేయాలి? సాక్షులుగా పాటుపడదాం, నిలబడదాం. ఖచ్చితంగా దేవుడు మాకు సహాయమును చేస్తాడు. అందుకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేని కొరకు వచ్చాడన్నమాట? అందుకంటాడు, మిమ్మల్ని సత్యమందు ప్రతిష్ఠితను చేయటానికి, సత్య సాక్షులు ఉండటానికి నేను ఈ లోకానికి వచ్చాను. అందుకు దేవుడు మనల్ని సత్యం కొరకు బ్రతకటానికి, పోరాటం చేయడానికి, సత్య సువార్తను లోకానికి చెప్పటానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక మనము ఐదవదిగా చూసినట్లయితే గొర్రెల కొరకు జీవమును కలుగు చేయటానికి, అది కూడా సమృద్ధిగా కలుగు చేయటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాను. యోహాను సువార్త 10 చదివితే ప్రభు ఎందుకు వచ్చాడు చెప్పాడు. దొంగ, దోసుకోట, హత్యను. ఈ దొంగలు ఏం చేస్తారు? నువ్వు జాలిపడి అయ్యా 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 అని కాళ్ళు చేతులు పట్టుకొని బతిలాడి, అయ్యా ఈ బంగారం కోసం నేను నానా తంటాలు పడ్డానండి. అసలు దానికోసం నేను రాత్రి అంతా నానా తంటాలు పడి గోడలు ఎక్కి మొఖానికి మసి రాసుకుని మొఖానికి అన్నీ పెట్టుకుని నానా తంటాలు పడి ఇక్కడికి వస్తే నువ్వు నన్ను బతిలాడతావా? నేను ఎంత కాఠిన్యమైన వాడు తెలుసా? నీ పిల్లపిల్లి కొరకు డబ్బులు దాచిన, మీ అమ్మ గుండె ఆపరేషన్ కొరకు దాచిన, చచ్చిపోని నాకు పర్వాలేదు, ఈ డబ్బులు నాయి అంటాడు దొంగోడు. అంతే కదా, దొంగోడు దోసుకోవడానికి వస్తాడు. మరి యేసయ్య ఎందుకు వచ్చాడు? చదవండి. హత్యను, నాశనమును చేయటానికి వచ్చాడు. మరి దేనికి రాడు? నీ ఇల్లు కట్టడానికో, నీ పిల్లలు పెళ్లి చేయడానికి రాడు దొంగడు. నీ ఇంటిని అన్ని దోసుకుపోవటానికి వస్తాడు. మరి యేసుప్రభు ఎందుకు వచ్చాడట? గొర్రెలకు జీవం కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని. హల్లెలూయా. నేను మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అంటే దేవుడు మనకి ఏమి ఇవ్వటానికి వచ్చాడంటే జీవమును సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాను. ఇప్పుడు క్రిస్మస్ రోజున నీవు ఆనందంగా సంతోషముగా ఉండాలని ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరు చెప్పుకుని పట్టు చీర కొనుక్కుంటున్నావు, ఆయన పేరు చెప్పుకుని పప్పులు అడుగు తింటున్నావు, ఆయన పేరు చెప్పుకొని ఇల్లంతా దులుపుకుంటున్నావు. అది చెప్పరేంటి? ఆ క్రిస్మస్ లేకపోతే ఇల్లు దులుపు,
కొత్త బట్టల పేరే ఉండదు, పప్పలే ఉండవు. కనుక ఇవన్నీ ఎవరి పేరు చెప్పరేంటండి? యేసయ్యా నువ్వు రోజు పుడితే రోజు పండుగగా ఎంత ఆనందమండి. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. యేసయ్య పుడితే ఆనందమేనా? పరమానందమేనా? నిత్యము సంతోషమేనా? రోజుకు ఒక పట్టు చీర వస్తుంది యేసయ్య రోజు పుడితే నీలో. కనుక యేసయ్యా నాలో పుట్టయ్యా పట్టు చీర వస్తుంది, నాలో పుట్టయ్యా ఈరోజు నేను బిర్యానీ కూర భోజనం వండుకుంటాను. యేసయ్య నాలో పుట్టినైనా నాకు ఈరోజు మంచి పప్పులు వండుకోవాలని ఉంది. యేసయ్య నాలో పుట్టయ్యా. ఎప్పుడైతే యేసయ్య పుడతాడో మన జీవితాలు అంతా పండుతాయి, మన జీవితాలంతా మారిపోతాయి, మన జీవితం అంతా ఆనందముగా సంతోషముగా సాగిపోతుంది. అందుకంటున్నాడు గొర్రెలకు నిత్య జీవం కలుగుటకును అది సమృద్ధిగా ఇవ్వటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు పెట్టలేదు, వీళ్ళు పెట్టలేదు, ఏడబోకండి, సమృద్ధిగా ఇవ్వటానికి యేసయ్య వచ్చాడు. యేసయ్య దగ్గరికి రండి, సమృద్ధిగా తీసుకెళ్ళండి. నువ్వు 20 రూపాయలు ఇస్తే యేసయ్య కొన్నికి 20 ఇస్తాడు. అయ్యా 100 ఇవ్వలేదంటే అమ్మ నువ్వు 25 ఇచ్చింది, ఇదే నువ్వు సమృద్ధి అనుకున్నావుగా, నీకు 20. మరి ఆమెకేంటి అంత ఇచ్చి ఆమె 100 వేస్తుంది. అయ్యా సమృద్ధి అనేటువంటిది నీవు ఇచ్చే దాని మీద, నీ ప్రేమ మీద ఆధారపడుతుంది కదా. నీవు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తావో దేవుడు నాకు సహాయం చేస్తాడు, నన్ను దీవిస్తాడు అనుకుంటున్నావో అప్పుడు నీ జీవనం అంతా దేవునికి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తనకున్న సర్వస్వాన్ని నువ్వు ఇచ్చేది ఏసిస్తే కానీ ఆయన దగ్గర ఎంత ఉంటుంది? ఎండు కొండలు నావి, బంగారు కొండలు, ఇవన్నీ ఇస్తానంటున్నాడా? ఇప్పుడు యేసయ్య ఇవ్వటం గొప్పదా, మనం ఇవ్వటం గొప్పదా? అంతే కదా. కనుక నువ్వు దేవునికి ఇచ్చే విషయాలు వెనుదేయొద్దు. దేవుడు గొప్పగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ మనసు ఉన్నప్పుడే విధవరాలు తనకున్న జీవనం అంతా ఆ దేవుడు పోషించాడా? అది కావాలి మనకి. వణుక్కుంటా ఎక్కడ దొరుకుద్దో ఒక 20, ఎక్కడ దొరుకుద్దో 50 అంట. దేవుడు ఒక 100. అమ్మ బాబోయ్ నేను ఎంత త్యాగం చేశానా, 100 వేసానా అన్నట్టుగా మళ్ళీ దాని గురించి 10 సార్లు ఆలోచిస్తే నీకేం ఆశీర్వాదాలు వస్తాయి? కనుక దేవుడు తన ప్రియకుమారుని మనకిచ్చే విషయాలు ఆయన వెనుదీయలేదు, ఆయన ప్రాణం పెట్టే విషయాల్లో వెనుదీయలేదు. వీళ్ళ దగ్గరే ఉంది, వీళ్ళేమి ఇస్తారని ఆయన ఎప్పుడు చూడలేదు. నీ బాగుపడటమే, నువ్వు రక్షించబడటమే, నీ కుటుంబంలో దరిద్రత పోయి నువ్వు సర్వసముద్రికి వెళ్ళటమే చూశాడు. అందుకే దేవుడు నీ కొరకు సమస్తాన్ని దారిపోసాడు. మరి ఆయనకి ఇవ్వటానికి అంటే భేదమోహం ఇస్తాడు చూస్తాం మనం, ఏంటంటే అటు చూస్తాం. అప్పులు సొప్పులు అంట బతికిన కాలం అంతా ఉంటాయి. దేవునికి ఇచ్చేస్తే దేవుడు నీకు ఇచ్చేస్తాడు. దేవుడు పట్టజాలని ఇస్తాడా లేదా? దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి కాస్త. ఎక్కడిస్తాడు అయ్యగా చెప్పమంటాం, నా దగ్గర ఆ ధైర్యం లేదన్నట్టుగా 2 చేతులు పైకి చెప్పండి. క్రిస్మస్ కల్లా మేము మెడలో పెద్ద తాడు ఉండనుగాక. ఏం తాడు? బంగారపు తాడు చెప్పలేదు, ఊరి తాడు కాదు, బంగారపు తాడు ఉండనుగాక. మీరు చేసే బిజినెస్ దేవుడు నూరంతలుగా. అబ్బా ఎంత సంతోషమండి. మీ భర్తలు 50,000 తెచ్చేవాళ్ళు 1,00,000 తెచ్చునుగాక. అబ్బా ఏం సంతోషం అండి. ఆశీర్వాదాలు అంటే అయ్యగారు ఇవన్నీ చెప్పండి, ఎన్నైనా మేము వింటాం. మన జీవితాల్లో మనం ఎక్కువగా వీటి మీద డిపెండ్ అయిపోతున్నాం. దేవుడు సమృద్ధిగా ఇస్తానన్నాడు. నీవేమి తిందుమో ఏమి త్రాగుదో నీకు అన్ని దేవుడు సహాయమును. ఆయనకి అసాధ్యమైనది ఏముందండి? ఎడారులో వరదలలాగా నీటిని ప్రవహింప చేసిన దేవుడు నీకు ఇస్తాడు. సర్వ సమృద్ధి దేవుడు ఇస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. హల్లెలూయా. 6వది పాపులను రక్షించిన ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చదువుదాం. మొదటి అధ్యాయం 15 వచనం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? కొంతమంది అయ్యగారండి ఆ పక్క దానికి వాక్యం సరిపోతే ఆమంత పాపి ఇంకొకటి లేదండి, ఏం పుణ్యాత్మురాలాగా. యేసయ్య మరి పుణ్య అసలు నేను రక్షించొద్దా? మళ్ళీ గిలగిల ఆడద్దు. అయ్యా నాకు సహాయం చేయ్యా,
నా మాట మంచిది కదయ్యా అంటది. మరి ఆమె వాకి చూపిస్తా, నిన్ను రక్షిస్తాకపోతే అయ్యా నేను పాపినయ్యా, నేను దొంగనయ్యా, నాకు ఆమెంటే గిట్టదయ్యా, అసలు ఆమె ముసుకేసుకు కూర్చుంది నాకు కనపడక దాని పక్కన కూర్చున్నానయ్యా, కూర్చున్న దగ్గర నుంచి అసలు ఎప్పుడు అయ్యగారు ప్రార్థన చేస్తే లేచిపోదాం అనుకుంటున్నానయ్యా. ఆ రోజల్లా నా మనసు అంతా, నా శరీరం అంతా కంపరం ఎత్తిపోయింది అయ్యా, ముళ్ళ కంచె మీద కూర్చున్నట్టుంది. కనపడక కూర్చున్నా, కనపడితే అసలు నేను దాని అంకే చూడనయ్యా కదా. యేసయ్య చెప్తున్నాడు, నేను నిన్ను రక్షించడానికి వచ్చాను. ఇట్లాంటి విపరీతమైన బుద్ధులు నీకున్నాయని నాకు తెలుసయ్యా. ఎవరికి తెలియదు నీలో ఉన్న ఆ బుద్ధి, విపరీతమైన బుద్ధి. అందుకని ఆ బుద్ధి తీసేయటం నేను వచ్చాను కాబట్టి, నేను పాపినయ్యా, నేను దొంగనయ్యా, నేను ఇలాంటి వాడినైనా అలాంటి వాడినయ్యా అని ఉన్న పాటున ప్రభు దగ్గరికి రావాలి. ఉన్న పాటున వచ్చు సన్నిధి కో రక్షక. హల్లెలూయా. ఎట్లా రావాలి? అది ఉన్న పాటు రావాలి, వేషంతో రావద్దు పెద్ద భక్తుల్లాగా. నా ఎంత నీతిమంతులు లేడు అన్నట్టుగా. అసలు మా ఊర్లో నేనేనండి జెండా. ఏం జెండా? అసలు అబద్ధం అనేది నా దగ్గర లేదు, అంత వాస్తవమే, ఉట్టిదే, అంత అబద్ధాలే. చాలామంది యొక్క జీవితాల్లో ఇలా ఉండి రక్షణను, దైవ సన్నిధిని, దైవ ఆశీర్వాదాన్ని ఏం చేస్తున్నారు? పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడు? నీతిమంతుల కొరకే నేను వచ్చానయ్యా. నీతిమంతుల కొరకు వచ్చానంటే చూశారట అంటున్నారు. అయ్యా నేను రాలేదు. నువ్వు నీతిమంతులు అన్నావా? క్రిస్మస్ పండుగ చేసుకోవాక ఎవరు చేసుకోవాలి? పాపులను రక్షించారు, క్రీస్తు యేసు ఈ లోకములోనికి. అది అయ్యగారు నీతిమంతులు పండుగ వద్దన్నారు కానీ ఇంటి దగ్గర కూర్చున్నాడు. రండి, యేసయ్య పాపులను రక్షించడానికి వచ్చాడు కాబట్టి దేవుడు నీ కొరకు పాపాన్ని తీసేసాడు. నమ్మేవు కాబట్టి నీతిమంతురాలేవయ్యావు. కనుక ఇప్పుడు దేవుని మందిరానికి రండి. అయ్యగారు ఇటు చెప్పాడు కాబట్టి నేను రావసం లేదంటే అయ్యగారు చెప్పేశాడు. మీరందరూ వెళ్ళండి. నా లంక మళ్ళీ ముఖం అంతటి పెట్టుకుని చూడబాకండి. పాపులను రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఎవరైతే పాపములు ఉన్నారో, శాపములు ఉన్నారో, దేవుని సజీవమైనటువంటి సమృద్ధికి దూరం అయిపోతున్నారో వారందరికీ దేవుడు ఆ సమృద్ధిని ఇవ్వటానికి వచ్చాడు. రండి, మన వివాదాలన్నీ పరిష్కరించుకుందాం, మా సంకటములన్నీ కుదుర్చుకుందాం. ఎంత ఘోరమైన పాపివైనా, ఎంత మచ్చైనా అంటాడు కదా, దాన్ని నేను హిమము కంటే తెల్లగా మార్చేస్తాను, నేను మార్చేస్తాను, నీ రోతను మార్చేస్తాను, నీ మచ్చను, నీ డాగుని అన్నీ తీసేస్తాను. రా, మన వివాదము తీర్చుకుందాం. హల్లెలూయా. ఓకే, యేసుప్రభు ఎందుకు వచ్చాడు? ఏడవదిగా యేసుప్రభు వారు ఎందుకు వచ్చాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చకు వచ్చాడు. యోహాను సువార్త 6:38 చదువుదాం. 6:28 38. రాలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మనం ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? ప్రభు ఏమన్నాడు? నేను ఎందుకు వచ్చాను అంటే ఇక్కడికి నా చిత్తం కాదయ్యా, నేను పరలోకములో ఉన్న నా తండ్రి చిత్తాన్ని అందుకు వచ్చాను ఇక్కడికి. మనందరం క్రిస్మస్ రోజున ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? అంతే. మన పాటలు పాడుతున్న, ఆరాధన చేస్తున్న, మనం ఏం చేస్తున్న దేవుని చిత్తాన్ని నెరవేర్చుదాం. ఏ గుప్పులు ఇవ్వుతున్న ఎవరి చిత్తం నెరవేర్చాలి? దేవుని చిత్తాన్ని. ఎందుకంటే నేను పుట్టినప్పుడు కానుకలు ఇవన్నీ తీసుకొచ్చి అర్పించారు కదా, ఇక్కడ దేవుని పని జరుగుతుంది. అంతే దేవుని చిత్తాన్ని ఇక్కడ మనము జరిగిస్తున్నాం కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము ఎలా ఉంటాడు? ఆకాశములో ఉన్న జ్యోతులను పోలిన వారే నిరంతరం ప్రకాశిస్తాడు, నిరంతరం ప్రకాశిస్తాడు. అతడు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటాడు, ఆనందంతో ఉంటాడు. దేవుని కొరకు ఎన్ని త్యాగాలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు వచ్చిన పని చేస్తూనే ఉంటాడు. అదే నిరంతరం వెలగటం అంటే. ఎప్పుడు మనం అలాగే ఉండాలి, ఏకరీతిగా మన జీవితాలు ఉండాలి. యోహాను సువార్త 22వ అధ్యాయంలో 42 చదువుదాం, 42, 43 చదువుదాం. యోహాను సువార్త 22వ అధ్యాయము 42, 43 చదువుదాం చివరిగా. అది చదవండి.
చివరి వచ్చిన చదవండి. అది ఇతని యొక్క సాక్ష్యం ఏంటి? అంతే, దేవుడు చెప్పిన అన్నీ కూడా కలువు. చూసారా, భూలోకం సరిపోద్దా ఇవన్నీ రాయటానికి? అది నాకు తోస్తుందా అనే గ్రంథకర్త చెప్తున్నాడు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభు ఈ లోకానికి వచ్చిన ప్రతిదీ కూడా సత్యమే, సత్యమే. తెలిసిన వారు అంటారు, కన్న వాటిని విన్న వాటిని చూసిన మేము, ఎరిగిన మేము, అనుభవించిన మేము వాటి గురించి సాక్ష్యము చెబుతున్నావయ్యా. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మేము వివరిస్తే ఈ భూలోకములో సరిపోదయ్యా, ఇదంతా సరిపోదు. ఈ భూలోకమంతా ఒక పేపర్ అయితే, సముద్రం అంతా ఒక ఇంక్ అయితే అది సరిపోదు. కవీశ్వరులందరూ కలిపి రాసిన ఆయన చేసిన అద్భుతాలు సరిపోనే. 3.5 సంవత్సరాలు ప్రభు అంత గొప్ప పరిచర్యను మన జీవిత కాలమంతా కూడా మనం ఎంత చెప్పుకున్నా ఆయన యొక్క ప్రేమను ఆయన గూర్చి మనం ఏమీ వర్ణించలేము. అంతగా దేవుడు మన పక్షాన కార్యాన్ని జరిగించాడు. అందుకన్నాడు, దేవుని చిత్తాన్ని నేను ఈ క్రిస్మస్లో మనం కూడా ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని అది నెరవేర్చాలి. అలాంటి మంచి మనసుతో నువ్వు దేవుని చిత్తానికి దూరంగా ఉంటే, దేవుని మార్గానికి దూరంగా ఉంటే, రక్షణ పొందుకోవడం ఇంకా ఆ రక్షణ మార్గంలో నడవకుండా అపవాదిగా ఒకవేళ ఉంటే, మారు మనసు తగిన ఫలములతో నిలబడదాం. ఈ క్రిస్మస్ నుంచి నీ మనస్సు దేవుడు మారునుగాక. నీ సాతాను ఆలోచనలు, నీ సాతాను పద్ధతి దేవుడు తొలగించివేయునుగాక. నీలో దేవుని కొరకు ప్రయాసపడాలి, సత్యము కొరకు ప్రయాసపడేటువంటి తపన, వేదన, కన్నీరు దేవుడు అనుగ్రహించునుగాక. సాతాను రాజ్యము కూల్చివేయబడునుగాక, దేవుని రాజ్యము కట్టబడునుగాక. తలవంచని ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, రక్షకుడా, మీ మహాదయని బట్టి, మహాకృపను బట్టి ప్రభువా, చాలా చక్కగా మంచిగా ప్రభువా ఈ క్రిస్మస్ దినాల్లో మంచి జరగట సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.